ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోర్టల్ శ్రోతలకు నమస్కారం. శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ, తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు IDAS. నిన్నటి రోజున మనం విన్న కథని సంక్షిప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. భూమాత గోవు రూపంలో శ్రీ మహావిష్ణువు అంశ అయిన పృథు మహారాజును స్తుతిస్తుంది. ఇంకా దుర్భిక్షానికి కారణం చెప్తుంది. పూర్వము బ్రహ్మదేవుడు వరి మొదలైన ఔషధులను ఉత్పన్నం చేశాడు. వాటిని వేణుడు లాంటి కుకర్ములు భోగించారు. నన్ను, ప్రజలను, ఔషధులను కాపాడలేకపోయారు. చివరకు యజ్ఞాల కోసం ఉన్న ఔషధులు కూడా లేకుండా పోయాయి. నాలో ఉన్న ఔషధులు జీర్ణమైపోయాయి. అందుకనే ఈ దుర్భిక్షం అని చెప్తూ ఇంకా తన నుండి వివిధములైన ఆహార పదార్థాలు ఈ భూమిపై ఉన్న ప్రతి ప్రాణికి ఎలా పొందాలో కూడా వివరించింది. భూమాత చెప్పిన విధంగా పృథు మహారాజు పర్వతాలను పొడి పొడి చేసి భూమిని సమానంగా చేశాడు. ఆ విధంగా వర్షపు నీరు వృధా కాకుండా పోవడమే కాకుండా ప్రజలకు నివాస యోగ్యమైంది. ఇంకా అన్నం ఆరగించే పృథు మహారాజు మొదలైన వారంతా కూడా తమ తమ ఇష్టమైన వేరువేరు అన్నాలను పృథ్వీ నుండి భూమాత చెప్పిన విధంగా పొందారు. దేవతలు, పితృదేవతలు, ఋషులు, మునులు, సిద్ధులు, గంధర్వులు, విద్యాధరులు, రాక్షసులు, భూతపిశాచాలు, సర్పాలు, పశువులు, మాంసాహార జీవులు, పక్షులు, వృక్షాలు, పర్వతాలు, ఇలా అందరూ కూడా తమ తమకు కావలసినటువంటి ఔషధులను, ఆహార పదార్థాలను భూమాత నుండి పొందారు. ఆ విధంగా పృథ్వీ మళ్ళీ సుభిక్షమైంది. ప్రజలందరూ యోగ్యమైన తమ తమ నివాస స్థలాల్లో ఎవరికి తగినట్లు వారు సుఖ సంపదలతో, సంతోషాలతో నిర్భయంగా జీవించసాగారు. ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం చతుర్థ స్కంధం 19వ అధ్యాయం. ఇంద్రుడితో బాధింపబడిన పృథువుకి బ్రహ్మ ఉపదేశం. మైత్రేయ మహర్షి భాగవత కథని కొనసాగిస్తున్నాడు. తదనంతరం పృథు మహారాజు 100 అశ్వమేధ యాగాలు చేయాలనే సంకల్పంతో బ్రహ్మవర్త దేశం వెళ్ళాడు. మనుక్షేత్రమైన అక్కడ దీక్షా నియమాన్ని ధారణ చేశాడు. ఈ విషయం తెలుసుకుని ఇంద్రుడు, పృథువు ఈ యజ్ఞం పూర్తి చేస్తే నా ఇంద్ర పదవికి ముప్పు వాటిల్లుతుందని భయపడి తేజోరూపమైన యజ్ఞ భగవానుడి చూసి సహించలేకపోయాడు. ఈ కారణంగా దుఃఖంతో యజ్ఞాన్ని విఘ్నం చేయసాగాడు. అయినా 99 యజ్ఞాలు పూర్తి చేసి పృథు మహారాజు 100వ అశ్వమేధ యజ్ఞం చేయడానికి యజ్ఞపతి భగవానుడిని పూజించసాగాడు. అప్పుడు ఇంద్రుడు యజ్ఞాశ్వాన్ని దొంగిలించి తీసుకొని పోవడం అత్రిముని చూశాడు. అత్రిముని ఈ సంగతిని పృథువు కొడుకైన విజితాశ్వుడికి తెలియజేశాడు. అత్రి ప్రేరేపింపగా విజితాశ్వుడు కోపంతో ఇంద్రుడిని కొట్టడానికి పరుగెత్తాడు. ఇంద్ర, ఆగు, ఎక్కడికి పరిగెడుతున్నావు అన్నాడు. కానీ అప్పుడు జటాజూటాలు ధరించి భస్మధారణ చేసి యోగి పుంగవుడులా ఉన్న ఇంద్రుడిని చూసి విజితాశ్వుడు ఈయన ధర్మస్వరూపుడిలా ఉన్నాడు అని నమ్మి ఆయనపై బాణం వెయ్యలేదు. విజితాసుడు రిక్తహస్తాలతో తిరిగి రావడం చూసి అత్రిముని అతనితో, ఓ కుమారా, ఇతను ఇంద్రుడు, శీఘ్రంగా అతడిని కొట్టు, మీ తండ్రి యజ్ఞాన్ని విధ్వంసం చేయాలనుకున్న ఆ సురాధముడు వీడు ఏ యోగి కాడు అని ముసికొల్పాడు. ఇలా అత్రిముని చెప్పిన వెంటనే విజితాసుడు తిరిగి వెళ్ళి క్రోధంతో వెనకాల నుంచి ఇంద్రుడిని పట్టుకున్నాడు. అప్పుడు ఇంద్రుడు యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టి
అఖండ రూపమైన యోగి వేషాన్ని వదిలి అంతర్ధానమయ్యాడు. యజ్ఞాశ్వాన్ని తీసుకుని తిరిగి వచ్చిన రాజకుమారుడిని చూసి అతడు చేసిన అద్భుతమైన పనికి విజితాశ్వుడు అని పేరు పెట్టారు. ఆ సమయంలో ఇంద్రుడు మళ్ళీ అక్కడికి వచ్చి అంతా అంధకారమయం చేసి తన రూపాన్ని కప్పిపుచ్చాడు. యజ్ఞస్తంభానికి బంగారు సంకెళ్లతో కట్టబడిన యజ్ఞాశ్వాన్ని కట్టు విడిపించి సంకెళ్లతో సహా దొంగిలించుకుపోయాడు. అప్పుడు విజితాశ్వుడు మళ్ళీ ఇంద్రుడిని వెంబడించి ఘోరమైన కపాలం ధరించిన ఇంద్రుడిని కనిపెట్టి బాణాల వర్షం కురిపించాడు. అది చూసి అత్రిముని, ఓ కుమారా, ఇతడిని ఎందుకు చంపవు? ఇతడే మాయావి అయిన ఇంద్రుడు అని పలికాడు. ఆ మాటలు విని రాజకుమారుడు ఇంద్రుడి వెనకాల పరుగెత్తాడు. మళ్ళీ ఇంద్రుడు యజ్ఞాశ్వాన్ని వదిలిపెట్టి అంతర్ధానమయ్యాడు. ఆ వీరుడు యజ్ఞాశ్వాన్ని తీసుకుని యజ్ఞశాలకు వచ్చాడు. ఈ విధంగా దుర్మార్గుడైన ఇంద్రుడు మూర్ఖుడిలా ఎన్నెన్నో నిందనీయ వేషాలు వేశాడు. పరాక్రముడైన పృథు మహారాజు ఈ అనర్థమైన సమాచారాన్ని విని కోపిష్ఠుడై ధనుస్సు బాణాలు చేత ధరించాడు. ఇది చూసి మునులు, ఓ మహారాజా, ఈ యజ్ఞం అవుతుండగా యజ్ఞాశ్వాన్ని తప్ప ఇంకెవరినీ వధించడం ఉచితం కాదు. ఒకవేళ నీకు ఇంద్రుడిని చంపాలి అనిపిస్తే మా మంత్రశక్తితో ఇంద్రుడిని రప్పించి యజ్ఞగుండానికి ఆహుతి చేస్తాం అన్నారు. ఈ విధంగా పృథువు మహారాజుకు నచ్చచెప్పి మునులు మంత్రాలతో ఇంద్రుడిని ఆవాహనం చేసి అగ్నికి ఆహుతి ఇవ్వడం మొదలుపెట్టారు. ఇంతలో అక్కడ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మునులతో ఇలా చెప్పాడు: ఓ ఋత్విజులారా, ఇంద్రుడి వధ మీకు ఉచితం కాదు. ఎందుకంటే ఇంద్రుడు యజ్ఞ భగవానుడి శరీరం. అంతేకాకుండా మీరు ఏ యజ్ఞ భగవానుడి పూజ చేస్తే భగవద్రూపులైనటువంటి అందరి దేవతలు పూజింపబడతారో అటువంటి భగవంతుడి స్వరూపమైన ఇంద్రుడి వధ ఎలా చేయాలి అనుకుంటున్నారు? మళ్ళీ మాయలు పన్ని యజ్ఞాన్ని విధ్వంసం చేయడానికి సాహసిస్తాడు. తరువాత పృథువుతో, ఓ రాజా, ఇంకా యజ్ఞాలు చేసి నువ్వు ఏం సాధించాలి? నువ్వు మోక్షధర్మం తెలిసిన వాడివి. ఈ కారణం చేత నువ్వు చేసిన 99 యజ్ఞాలు చాలు. ఇంద్రుడు కూడా నీ స్వరూపుడే. అందుకని ఇంద్రుడిపై కోపం తెచ్చుకోవడం నీకు యోగ్యమైన పని కాదు. నువ్వు ఇంద్రుడు ఇద్దరూ భగవంతుడి రూపాలే. ఇందువల్ల క్రోధాన్ని వదిలిపెట్టు. ఏ కార్యాన్ని దైవం నాశనం చేస్తాడో దాని విషయమై మనుషుడు మనసులో గుర్తుపెట్టుకుని దాన్నే నెమరు వేసుకుంటూ ఉంటే ఆ పురుషుడు చింతతో అత్యంత దుఃఖితుడై మోహంలో మునిగిపోతాడు. మళ్ళీ మనసుకి శాంతి కలగనందువల్ల ఏ కార్యము సిద్ధించదు. అందుకని ఈ యజ్ఞం చెయ్యకు. యజ్ఞదేవతలతో వైరభావంతో ఉన్న ఇంద్రుడు పంపించే దుర్మార్గుల వలన ధర్మనాశనం అయిపోతుంది. ఈ విధంగా జగత్తులో మహా అధర్మం వ్యాపించే అవకాశం ఉంది. అలా జరిగినప్పుడు ఈ అధర్మంలో నువ్వు కూడా భాగస్వామివి అవుతావు. నువ్వు ఈ సంసారంలో ధర్మాన్ని, మర్యాదని, ఇంకా సమయానుసారంగా మహాత్ములని రక్షించడానికే అవతరించావు. ఈ విశ్వం యొక్క కళ్యాణం చేయడానికి ఉపాయాలు ఆలోచించి ప్రజాపతుల మనోరథాన్ని నెరవేర్చు. ఈ ఇంద్రుడు పన్నే మాయలని వినాశనం చెయ్యి అని బ్రహ్మదేవుడు పృథు మహారాజుకి నచ్చ చెప్పాడు. అప్పుడు పృథు మహారాజు యజ్ఞం చేయాలనే పట్టుదలని వదిలిపెట్టి ఇంద్రుడితో స్నేహం చేశాడు. తరువాత కీర్తివంతుడై పృథు మహారాజు యజ్ఞం అయ్యాక అపభృత స్నానం చేశాడు. ఆ యజ్ఞం వల్ల ఎవరైతే తృప్తి చెందారో వారిలో వరాలు ఇచ్చేవారు పృథువుకి వరదానం చేశారు. బ్రాహ్మణులు సంతృప్తి చెంది ఆదిరాజు అయిన పృథువుని ఆశీర్వదించి ఇలా అన్నారు: ఓ మహానుభావ, మీరు పిలువగా మేమందరం ఇక్కడికి వచ్చాము. మీరు తగిన విధంగా పితరులని, దేవతలని, ఋషులని
ఇంకా మనుషులందరినీ మన్నించి సత్కరించారు. ఈ ప్రకారంగా పృథు మహారాజు నుంచి పూజా సత్కారాలు అందుకుని ఆయనని ఆశీర్వదించి యజ్ఞాన్ని ప్రశంసించిన దేవర్షులు ఆనందంతో తమ తమ స్థానాలకి వెళ్ళారు. శ్రీమద్ భాగవతంలో చతుర్థ స్కంధంలో ఇది 19వ అధ్యాయం. రేపు ఇదే సమయానికి శ్రీమద్ భాగవతంలోని చతుర్థ స్కంధంలోని 20వ అధ్యాయమైన పృథువికి శ్రీహరి ఉపదేశం మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.